హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల వచ్చిన మూడో పాటకు ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది వరకు విడుదలైన 2 పాటలకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. కొల్లగొట్టినాదురో పాట పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు. ఆరంభంలో ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా వచ్చాయి. అదేవిధంగా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ భారీ సంఖ్యలో వచ్చాయి. కానీ అదే ఊపు ముందుకు కొనసాగలేదు. మధ్యలోనే రీచ్ ఆగిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచేలా ఒక కంటెంట్ కూడా రావడం లేదని సోషల్ మీడియా వేదికగా బాధపడ్డారు. అలాంటి సమయంలో నిన్న విడుదలైన అసుర సంహారం పాటకు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానుల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాటకు తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషలకు కలిపి కేవలం 24 గంటల్లోనే 35 లక్షల వ్యూస్, 3,11,000 లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఈ పాట కనిపించనుందట. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని తెలియజేశారు. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌కి సమయం చాలా తక్కువ ఉండటంతో చేసే 2-3 ఈవెంట్స్‌ని అయినా గ్రాండ్‌గా చేయాలని చూస్తున్నారు. జూన్ మొదటి వారం తిరుపతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత నార్త్ ఇండియా మొత్తం ఈ సినిమా విడుదలవుతుంది అనే విషయం తెలిసేలా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుండి మొదలు కాబోతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అనేది ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్‌ని చూసి ఒక అంచనాకి రావచ్చు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానులు ప్రతి సెంటర్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలనే కసితో ఉన్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా యొక్క కాన్సెప్ట్, స్టోరీ, డీటెయిల్స్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా వీరమల్లు అనే వారియర్ యొక్క జీవిత కథను చూపిస్తుంది. ఈ సినిమా లోపల ధర్మయుద్ధ కోసం పోరాడుతూ ఒక లెగసీని సృష్టిస్తూ వీరమల్లు యొక్క ప్రయాణాన్ని చూపిస్తుంది. 16వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా సినిమాలో బ్యాక్‌డ్రాప్ స్టోరీగా ప్రెజెంట్ చేయనున్నారు. మొదట క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఫినిష్ అయింది. ఈ మార్పు సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌లోనే హై వోల్టేజ్ సన్నివేశాలు సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెంచేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఇక కీరవాణి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.